ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు వదినా. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి గోల్డ్ స్మగ్లింగ్ జరగడానికి ఎటువంటి సంబంధం లేదు అని గంగాబావ ప్రూవ్ చేశాడు. చెప్పాను కదా వదినా, అన్నయ్య ఉండగా ఎలాంటి అన్యాయం జరగనివ్వడని. మీ అన్నయ్య నా హీరో కదా, అలా ఎలా జరగనిస్తాడు? ఏయ్, చెల్లెలని కంగారు పెట్టకుండా మాట్లాడలేవా? మా ఇంట్లో పెరిగి కాపురానికి మీ ఇంటికి వచ్చిన శివ ఇంకా అల్లరి మానలేదు బావా. అవును వదినా, మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? బస్తీలో ఉండే గూండాలు ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేశారని మీ అన్నయ్య వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చాడు. నేరం వాళ్ళు చేశారని ఏసీపీ మేడంకి అర్థమైందని చెప్పబోయాను. దానికే మీరు కంగారు పడితే ఎలాగా? ఏది ఏమైనా నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసింది కదా, అది చాలు శివ. ఇంతసేపు ఆ విషయం తెలియక ఎంత బాధపడ్డామో తెలుసా? ఏం మాట్లాడవేంటి వదినా? ఫీల్ అవుతున్నావా? కంటతడి కూడా పెట్టుకుందేమో. అవునన్నయ్య, నా కోసం వీళ్ళంతా బాధపడుతున్నారు అంటే తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. ఉన్న ఒక్కగానొక్క అక్కని దుర్మార్గుడు పైకి పంపించిన గంగాబాబా దయ వల్ల నన్ను ప్రేమగా చూసుకునే నలుగురు ఆడపడుచులు దొరికారని ఆనందపడుతున్నాను. ఇవి ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. వదినమ్మ అనే పదంలోనే అమ్మ అని ఉంది శివ. అమ్మ ఇబ్బందుల్లో ఉందంటే ఏ బిడ్డైనా బాధపడకుండా ఎలా ఉంటుంది? అన్నయ్య, ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా వదినని ఇంటికి తీసుకొచ్చేయండి. అలాగే అమ్మా. తన తప్పు లేదని తెలిసాక తన కళ్ళల్లో అంతులేని ఆనందం కనబడుతోంది. ఆ కళ్ళు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తాయా అని ఎదురు చూస్తున్నాయి. ఒకరి మీద ఒకరికి ఇంతలా ప్రేమను కురిపించుకునే మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది బావా. త్వరగా వచ్చేయండి వదినా. అలాగే. అమ్మయ్యా, ఇప్పుడు చూడు మనసు ఎంత తేలిగ్గా ఉందో. అవును, ఈరోజు డేట్ ఎంత? ఎందుకు? నాగవల్లి అక్కకి డెలివరీ డేట్ ఇచ్చారా ఏంటి? అది కాదే, రేపు శివ పుట్టినరోజు. అవునక్క, వదినతో ఆ విషయం చెప్పడమే మర్చిపోయాం. చెప్తే ఏముంటుంది థ్రిల్లు? చెప్పకుండానే సర్ప్రైజ్ చేద్దాం. వదిన బర్త్డేకి నేను కేక్ తయారు చేస్తాను. తర్వాత మాకు నెక్స్ట్ బర్త్డే ఉంటుందా? ఏంటక్క సెటార్ వేస్తున్నావా? అక్కేదో సరదాగా అందులేవే. నువ్వు వెళ్ళి కేక్ ఏర్పాట్లేవో చూడు. ఓకే. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే అండి. నమస్కారం బాబు. ఉండు. నమస్కారం అండి. నమస్కారం. నేనెప్పుడు చూడని రెండు సన్నివేశాలు ఈరోజు చూశాను గంగాధరం గారు. ఒకటి, మీరిద్దరూ కలిసిపోయి ఇలా ఒకే బండి మీద రావడం. రెండు, దేవాబాబు చేతులు జోడించి ఇంకొకరికి నమస్కారం చేయడం. ఇందులో వింతే ఉందండి. నాగవల్లి నేను పెళ్లి చేసుకున్నాను. బావతో కలిసి ప్రయాణం చేయాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఇక రెండోదంటారా, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. ఆహాహా,
దేవాబాబు నోటి నుంచి ఇలాంటి ఆనిముత్యాలాంటి మాటలు వస్తుంటే వినటానికి ఎంతో సంతోషంగా ఉంది. మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. అసలు దీని అంతటికీ కారణం మా గంగబావ. ఆయన మంచితనమే నన్ను ఇలా మార్చింది. ఇందులో నా గొప్పతనం ఏముంది దేవా? నువ్వు మంచి మనసుతో ఆలోచించి పద్ధతులు మార్చుకున్నావు. దానివల్ల అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూసావా? అదే ఆశ్చర్యంగా ఉంది గంగాధరం గారు. ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఇలా మీ 2 కుటుంబాలు కూడా కలిసిపోతే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. అది జరగదు రాముడు. అదేంటండి అలా అంటున్నారు? ఇద్దరూ ఎంచక్కా ఒకరికొకరు భరోసా ఇచ్చుకుంటున్నారు. మీరొచ్చి కలిసిపోవడం జరగదంటున్నారేంటి? ఇప్పుడు నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉండాలా, నీ కోడలు పుట్టింట్లో ఉండాలా? వాళ్ళింట్లోనే ఉండాలి. ఈ మొక్క వాళ్ళకి చెప్పు. నా కొడుకుని కోడల్ని తీసుకెళ్లి వాళ్ళింట్లో పెట్టుకున్నారు. ఎట్టా కలిసిపోతారనుకుంటున్నావయ్యా? నాగవల్లి శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోవాలని రాలేదు. మొదటి కాన్పు పుట్టింట్లోనే జరగాలి అంటారు. అందుకే తీసుకొచ్చాను. అది సరే, మరి మా అబ్బోడు మీ ఇంట్లో ఎందుకున్నాడంట? నాన్న, వాళ్ళు నన్ను అక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేయలేదు, వెళ్ళిపోమని ఫోర్స్ కూడా చేయలేదు. ఇప్పుడు నాగవల్లి ఉట్టి మనిషి కూడా కాదు. నా అవసరం ఎంతో కొంత ఉంటుందనే ఆలోచనతోనే నేను అక్కడున్నాను. నువ్వు నోరు ముయ్యరా. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతానని చెప్పడానికే నీకు సిగ్గాలేదు? భార్యని ప్రేమగా సుఖంగా చూసుకున్నప్పుడే భర్త అనే పదానికి అర్థం ఉంటుంది. నువ్వు నా తమ్ముడు కూతురు శివపార్వతిని ఎక్కడ సుఖంగా చూసుకుంటున్నా? ఇంతవరకు పిల్లా జల్ల ఏమీ అవ్వలేదు. నీకో న్యాయం మాకో న్యాయమనా? ఎందుకు నాన్న అనవసరంగా గొడవ చేస్తున్నావు? తండ్రి మాట ఎన్నోడికి తండ్రికి సలహా చెప్పే హక్కు లేదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చాయి. అది జరగని పని. చూసారా, ఇందాక పాలు నీళ్ళలా కలిసిపోమన్నారు. ఇక్కడ గంగేమో పాలల్లో ఉప్పేసినట్టుగా ఎట్ట మాట్లాడుతున్నాడు చూసినారా? మీ ఇద్దరి మాటల్లో న్యాయం ఉందండి. ఎవరికేం చెప్పాలో అర్థం కావట్లేదండి. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నా కోడల్ని కొడుకుని ఇంటికి ఎట్టా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. చేస్తా, త్వరలోనే ఆ పని పూర్తి చేస్తా. నాన్న, నా మాట విన్నా అన్న. ఎందుకలా చాదస్తంగా ప్రవర్తిస్తావు? మేడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీసుకెళ్తున్నాను కదా శివ. అయినా నీకు అంత కంగారెందుకు? కంగారేం లేదు మేడం. ఈ టైంలో డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నామని అడిగానంతే. ఇది కూడా ఒక రకంగా డ్యూటీనే శివ. రౌండ్స్కి వెళ్తున్నాం. అలాగా, మంచిది మేడం.